ప్రార్థన అయిపోయిందండి. ఓకే. ఇవాళ మనం శ్లోకం చేసుకుందాం. నేను చెప్పలే కదా శ్లోకం తర్వాత అవసరం ఉంటే దాంట్లో పెడదాం. రఘువంశం 26వ శ్లోకం. అన్యే ద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహో మధేనుః గంగా ప్రపాతాంత నిరూఢమానం గౌరీ సరే. ఇక్కడ గంగా ప్రపాత నిరుఘాసం అంటే ఘాసం అంటే గడ్డి గడ్డి అండి. అక్కడ ఆవు కోసం గడ్డి అండి. గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీ గురోర్గహ్వరమా వివేశ అన్యే దూరా. సార్ నాకు సందేహం, ఈ గ్రాసంకు మనం అనుకునే గ్రాసంకు ఈ ఘాసంకు ఎటువంటి సంబంధం ఉంది సార్? తర్వాత అన్యే దురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహో మధేనుః గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీ గురోర్గహ్వరమా వివేశ. గ్రాసం అంటే లిమిటెడ్, ఒక ముద్ద అని అర్థం. అంటే పిడికిల పట్టుకుని తినేటువంటిది. ఘాసం అంటే గడ్డి. మహాభారతంలో అది వచ్చింది, గ్రాస వాసోదైన్యములకైన బాపుటకు అని వాళ్ళు 5 ఊర్లు అడిగేటప్పుడు గ్రాసపదం ప్రయోగం ఉంది, చాలా ఉంది అక్కడ. చదవండి భద్రయ్య గారు, శ్లోకం చదవండి. అన్యేజ్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహో మదీనుః గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీ గురోర్గహ్వరమా వివేశ. అన్యేజ్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహో మదీనుః గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీ గురోర్గహ్వరమా వివేశ. చంద్రకుమార్ గారు గంటల వారు చదువుతారా శ్లోకాన్ని? గంటల వారు చంద్రకుమార్. పెడదయ్యానా సార్? సందులు అంటున్నాను. పదవి భాగం లక్ష్మి గారు పదవి భాగం చేయండి. అన్యే దురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహో మధేనుః గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీ గురోర్గహ్వరమా వివేశ. అన్యే దురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహో మధేనుః గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీ గురోర్గహ్వరమాం అవివేశ. పదవి భాగం. అన్యేద్యుః ఆత్మనుచరస్య భావం ఆత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహో మధేనుః గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీ గురోః. ఇక్కడ గహ్వరం అని వస్తుంది. గహ్వరం ఆవివేశ.
విసర్గ లేదు. ఆవివేశ విసర్గలేదు. విభక్తులు చెప్పాలి. శైలజ గారు చెప్తారా? మీకు డిస్టర్బ్ ఏం లేదు కదా అక్కడ? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఇది. అదే అక్కడ డిస్టర్బెన్స్ ఉంటే అదే డిస్టర్బెన్స్ ప్రతిభ సరే అరుణ గారు చెప్తారు. అరుణ గారు చెప్పండి. వచ్చారా? అరుణ గారు లైన్లోకి వస్తున్నారా? పాటిబాడు గారు చెప్పండి. చెప్తాను ఒకసారి పచ్చం చదివి శ్లోకం చదివి చెప్తానండి. శ్లోకం చదవండి. అన్యే ద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేను గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీర్గురోర్గహ్వరమావివేశ. అన్యేజ్యు అవ్యయం ఆత్మానుచరస్య ఆత్మానుచరయో ఆత్మానుచరాణం ఆత్మానుచర శబ్ద అకారాంత పుల్లింగ షష్ఠ్యేకవంచనాంత భావం భావౌ భావాన్ భావశబ్ద అకారాంత పుల్లింగ ద్వితీయకవచనాంత జిజ్ఞాసమానా జిజ్ఞాసమానే జిజ్ఞాసమాన శబ్ద ఆకారాంత స్త్రీలింగ ప్రథమైకవచనాంత మునిహోమ ధేనవ ధేను శబ్ద ఉకారాంత స్త్రీలింగ ప్రథమైకవచనాంత గంగా ప్రపాతాంత నిరూఢఘాసం घासे घासानि घास शब्द अकारांत नपुंसकलिंग शब्द द्वितीयकवचनांत गौरी गुरोः गौरी गुरुवोः गौरी गुरूणां गौरी गुरु शब्द उकारांत पुल्लिंग षष्ठ्येकवचनांत गह्वरं गह्वरे गह्वराणि गह्वर शब्द अकारांत नपुंसकलिंग द्वितीयकवचनांत अविवेश क्रियापदम् अविवेश अंगपूर्वकात् विष प्रवेशने इत्यस्मात् सकर्मकात् कर्तरि भूते लिट्टंడి परस्मैपदी प्रथम पुरुष एकवचनांत अविवेश अविविशतु अविविशु आविवेश 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 ఆంగోకాశం ఆంగ్ ఇందాక ఇది ఇత్త అవుతుంది కదండి. నిన్న మనం అనుకున్నాం ఇత్త అయ్యి ఆ మాత్రం ఆ కలిసి ఇక్కడ కలుస్తుంది అంతే కదండి. ఇందులో ఆవేశము అనే దానికి మనం ఉద్రేకం లాంటి అర్థం చెప్పుకుంటున్నాము కానీ దీనికి ఆవేశం అంటే ఆ ప్రయోజనం లేదు. వివేశాన్ని అంటే ప్రవేశించేందు అర్థంలోనే ఇక్కడ ప్రవేశించడం అనే అర్థమే ఇక్కడ వాడబడ్డది. ప్రత్యేకమైన అర్థం లేదంటారు ఇక్కడ అందులో ఆవేశించను అంటే అడిషనల్ థింగ్ వచ్చి చేరింది. ఉన్న భావానితో ఏదో వచ్చి చేరింది, ఏదో వచ్చి అడిషనల్ గా ఒక భావం వచ్చి చేరింది. అవివేశం అంటే ఆవేశం అంటే ఇది విషుధాతువా సార్? విషు ప్రవిశతి అనే సంవేశము సంవిశతి ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ ధాతు చెప్పుకున్నాం. ఓకే. ఆవేశ అనే దానికి లెట్టిలకారం ఇదే కదా మనకి ఇప్పుడు ఉన్నటువంటి క్రియాపదం. ఇంకొకటి కూడా ఉంది, ఏమిటది? జిజ్ఞాసమాన ఉంది. జిజ్ఞాసమాన అనేటువంటిది షానచ్ ప్రత్యయం. శత్రు ప్రత్యయము రెండు కూడా అదేమిటంటే దాదాపుగా అసమాప క్రియలాగా పనిచేస్తుంది. అంటే అక్కడ వాక్యము వర్తమాన కాలంలో చెప్పేటువంటి అర్థం ఇచ్చేటువంటిది. వచన్ చెప్పుకుంటే వండుతున్నవాడు అంటే వండుతున్నవాడై అనే అర్థంలో చెప్పుకుంటాం. అంటే వండుతున్నవాడే చూచేను అని చెప్పినప్పుడు వండుతున్నవాడే ఒక వాక్యం, చూచేను మరొక వాక్యం, రెండు కలిపి చెప్పినట్టుగా ఉంటుంది. కాకపోతే శబ్దార్థాన్ని మనకు ధాతు వాక్యాన్ని పూర్తి చేసే అర్థంలాగా వస్తుంది సమాప్తంగా. జిజ్ఞాసమాన కూడా అంతే. ఈ మాన అంటే షానత్ ప్రత్యయము ఏమిటి ఆత్మనిపై ధాతువులు వస్తుంది. తర్వాత శత్రు ప్రత్యయము పరస్మైపు ధాతువులు, రెండు సమానార్థ శత్రు జంట. వచన్ అంటే వండుతున్న వాడిలాగా, జిజ్ఞాసమాన అంటే జిజ్ఞాస
జిజ్ఞాస అంటే జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస జ్ఞాతం ఇచ్చి అంటారు. తెలువాలను కోరిక ఉండదు జిజ్ఞాస, తెలువాలను కోరిక గలవాడై జిజ్ఞాసమాన హకారాన్ని శుద్ధ అవుతుంది. ఇది మూడు లింగాలు సార్, ఋషిలింగేశ్వరు అంటే అది విశేషణం కదా. తెలుసుకున్నటువంటి వ్యక్తి యొక్క లింగం బట్టి ఆ దేవత వస్తుంది. జిజ్ఞాసమాన అని ఇక్కడ స్త్రీలింగం, అంటే పుల్లింగం. ధేనుకు సంబంధించింది కాబట్టి ధేను స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఇది కూడా జిజ్ఞాసమాన కూడా స్త్రీలింగంలోకి వచ్చి ఏకవచనం స్త్రీలింగం వచ్చింది. ప్రథమ ఏకవచనం కాబట్టి ఏకవచనం ఉంది. అంతే కదా గురుగారు? మనకున్నటువంటి శబ్దాల్లో రెండు రకాలుగా మనం విభజిస్తే, మన ఇదో కూడా చాలాసార్లు విప్పుకున్నాం. నౌను అని చెప్పి బద్రే గారు నౌను, తర్వాత ఇంకేమంటారు సబ్జెక్ట్స్ అంటే విశేషణ విశేష్యాలు. దాదాపుగా విశేష్య పదాలు అవే లింగంలో ఉంటాయి. విశేషణాన్ని మాత్రం విశేష్యాన్ని బట్టి లింగం మారుతుంటుంది. పుంలింగం కావచ్చు, స్త్రీలింగం కావచ్చు, నపుంసకలింగం కావచ్చు, ఎట్లయినా బట్టి దాని యొక్క విధానం బట్టి మారుతుంది. జిజ్ఞాసమాన జిజ్ఞాసమానం అంటే శత్రుప్రత్యయం ధాతు పైన శత్రుప్రత్యయం వచ్చినప్పుడు కూడా అది మూడు లింగాలు పచన్ వస్తుంది, పచత్ పచతి, పచత్ పచన్ పచంతి, పచన్ పచంతో తకారంత పచ శబ్దమే కానీ పచన్ పచంతో పచంత అంటాం. కానీ స్త్రీలింగాలు పచతి పచంతి పచంతి ఈకారాంతం అవుతుంది. మళ్ళీ నపుంసకులు పచన్ శబ్దం పచత్ అవుతుంది, పచత్ పచతి పచంతి. కనుక ఇది కూడా జిజ్ఞాసమాన పుంలింగ జిజ్ఞాసమానం. జిజ్ఞాసమాన అంటే తెలుసుకోవలే కోరిక గలదై. అనే కలదై అంటే అక్కడ వాక్యం సగాతి అనమాట. ఇక్కడ ఆవివేశ, ఈ ఆవివేశ అంటే ప్రవేశించింది ఎవరు అనేది ప్రధాన వ్యక్తి. దీనికి దానికి రెండింటి కథ ఒకటే ఉంటుంది జిజ్ఞాసమానకు. ఎందుకంటే ఒకదాని ఒకటి. ఇప్పుడు అతను వెళుతూ చూచేదంటే వెళుతూ చూచుడు అనే రెండింటికి క్రియాపదం ఒకటే, కర్త ఒకటే పదం ఉన్నట్టుగా అట్లా అనమాట. దగ్గరకని జిజ్ఞాసమానకు ఆవేశ కూడా ఒకటే క్రియాపదం, ఒకటే కర్తృపదం ప్రథమ ఉండాలి. జిజ్ఞాసమాన స్త్రీలింగ ప్రథమ వ్యక్తి ఏకవచనం ఉండాలి. దీనికి స్త్రీలింగ ప్రథమ వ్యక్తి ఏకవచనం ఉంది, మహాధేను ఉంది. మునిహోమధేను అని ఉంది. మునిహోమధేను అన్నప్పుడు ధేను స్త్రీలింగం, ముని హోమధేను, ముని యొక్క హోమధేను. ధేను అనేది ప్రధాన శబ్దం కనుక ఇది బహుళ సమాసం కాదు. ముని హోమధేను కలవాడు అని అర్థం వస్తే ముని ధేను అంటే పుంలింగ స్త్రీ వేరే మాట అర్థమవుతుంది. ముని ధేను శబ్దం ప్రధానం కనుక ఉత్తర పదం ప్రధానమైనప్పుడు బహుళ సమాసం కాదు. కలవాడు అర్థంలో మళ్ళీ వేరే శబ్దానికి పోతుంటారు. వేరే శబ్దాన్ని ఆశ్చర్యించే అవసరం లేదు. కలవాడు అంటే అప్పుడు పూర్వపదం గడుతుంది కదండి. ప్రధానమైన పూర్వపదం అవుతుంది కలవాడు అన్నప్పుడు కదా. పూర్వపదం ప్రధానం, రెండు పదాల ప్రధానమే ఊరి సమాసం. అవి కాకుండా ఇంకొక పదాన్ని ఆశ్రయిస్తారు. త్రినేత్రుడు అంటే త్రి శబ్దం ప్రధానంగా నేత్ర శబ్దం ప్రధానం కాదు. రెండింటికి మూడోదైనటువంటి అది గౌరీ సమాసం, అనే పదార్థ ప్రధానం. మునిహోమధేనువు ఎట్లాంటిది? జిజ్ఞాసమాన ఆవేశ. ఆవేశ అంటే ప్రవేశించదు. దేనిని ప్రవేశించను అంటే దేంట్లోకి ప్రవేశించింది? ద్వితీయ భావాన్ని చూసుకోవాలి. రెండు ద్వితీయ పదాలు గహ్వరం పదం ఉంది అని గంగా ప్రభా. దానికి విశేషం ఇది కదండి, గౌరీ గురువు కదా గహ్వరం అనేది మన ప్రధాన దాని అది ఇది యొక్క గహ్వరం అనే అర్థంలో అంటే దేని యొక్క గుహ అంటే గౌరీ గురు. గౌరీ అంటే గౌరీ తండ్రి హిమవంతుడు, గురువు అంటే తండ్రి కదా.
గౌరీ అంటే పార్వతీదేవి యొక్క తండ్రి అయినటువంటి వాడు హిమవంతుడు. హిమ పర్వతం గుహలో ప్రవేశించేది అర్థం. గురు శబ్దానికి తల్లిదండ్రులు, తమామలు, అట్లానే అధ్యాపకులు లాంటి వాళ్ళందరూ కూడా గురువులు అవుతారు. గురు శబ్దం చాలా విశేషార్థం కలిగినటువంటిగా ఉంది. రకరకాలటువంటి అర్థాలు, ఇంకా ఎన్ని రకాల గురువులు ఉన్నటువంటి పురాణ వాటిలో కనబడుతుంది. ఒక ఆయన నన్ను అడిగాడు, గురుభ్యో నమః అంటారు కదా, ఏ దేవతలకు కూడా మనం ఏకవచన ప్రయోగం చేస్తాం. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః అంటాం. లేదా మన సహస్రనామాలు ఎక్కడైనా ఏకవచనం ఎందుకు, బహువచనాలు లేవు. కానీ గురు శబ్దానికి మాత్రం గురుభ్యో నమః ఎందుకు, గౌరవవాక్యంగానా ఎందుకు అని అడిగాడు. ఈ గౌరవవాక్యం జనరల్గా తెలుగులో వాళ్ళే బహువచనం ప్రయోగిస్తారు అని ఒక ఆయన మంచి భాషా పండితుడు, గొప్ప అంటే అలా ఒక రేటు. నేను చెప్పాను, ఇది గురువు అనేదానికి అనేకమైనటువంటి ఒక గ్రూప్ అనమాట గురువు అనేదాన్ని. ఆ గ్రూపులు అందరికీ కూడా వస్తారు, తల్లిదండ్రులు మొదలుకొని అందరికీ కూడా, తమ వీళ్ళతో పాటు ఇంకా కూడా రకరకాల గురువు ఏదో కోణం నుంచి కూడా తీసుకొని కొటేషన్ తీసి చెప్పిచ్చాను. అంటే నా భావన అర్థం రీత్యాను భావన రీత్యాను గురువు అంటే తల్లిదండ్రులు కూడా అందులోకి వస్తారు. అర్థం కూడా తల్లిదండ్రులు ఉండొచ్చు, భావన రీత్యా కూడా నేర్పేవాడు తల్లిదండ్రులు గురువుతో పాటు అని నేర్పేవాడు. సో ఆ భావం దృష్టిలో తీసుకున్నా సరే గురువు అంటే తల్లిదండ్రులు కూడా వస్తారు. ఈ కుమార సంభవంలో ఒక ఇది వస్తుంది, ఎవరు వీళ్ళు మహర్షులందరూ కూడా హిమవంతుని దగ్గరికి వెళ్ళి హిమవంతుణ్ణి అడుగుతారు కన్యానిమని చెప్పి శివునికి. వాళ్ళు ఏమంటారంటే భవ విశ్వ గురోర్గురుహు అంటారు. భవ అంటే నీకు కావాల్సింది ఏం కావాల్సింది, విశ్వగురువులో గురువుగా కావాల్సింది. అంటే పరమేశ్వరుడు విశ్వగురువు, సమస్త జగత్తులో గురువు అయినటువంటి ఆయనకు నువ్వు గురువు అవుతావు కన్యని ఇవ్వడం ద్వారా. విశ్వ గురు, ఇక్కడ గౌరీ పదం గురు పదం కూడా ఒక చమత్కారమైనటువంటి పద విన్యాసం. గౌరీ గురువు అన్నట్టు మహర్షులు ఉచితమైనటువంటి పదం, మహర్షులకు ఉచితమైన భావం పదం. వాళ్ళు మాట్లాడవస్తే అలాగే మాట్లాడారు వాడు. అది అలా ఊహించి కవి రాయటం కవి గొప్పతనం. పాత్రోచితంగా ఆయన కాళిదాసు పాత్రోచితంగా రాయటం కవి గొప్పతనం. అసలు ఆ పాత్ర ఏం పలకాలి అన్నది తెలియటం కూడా కవి యొక్క గొప్పతనం. రెండునండి. ఆ పదం అదే పదం ఎవరో డబ్బాగాడి వాడటం కాదు, వాడే కవి తెలిసి ఉండొచ్చు. కానీ ఆ పదం పాత్రోచితంగా అక్కడ సందర్భాన్ని బట్టి వాడటం గొప్పతనం, కవి గొప్పతనం. అద్భుతం. చిన్న పదంలోనే గొప్ప భావాన్ని చెప్పారు. గౌరీ పదం కూడా ఇక్కడ గౌరీ గురువు అన్నప్పుడు గౌరీ అనే పదానికి తెల్లనైనటువంటి ఆమె అని అర్థం. గౌరవర్ణంతో ఉన్నది కాబట్టి గౌరీ, గౌరవర్ణం కలిగింది కనుక పర్వత తెల్లదని ఇప్పుడు సూచించారు అందుకొరకు. ఆ గౌరీ గురోహో గహ్వరం, గహ్వరం అంటే గుహ, గుహను ఆవేశ ప్రవేశించి. ఆ గహ్వరం ఎట్లాంటిది, గంగా ప్రపాతాంత నిరూఢ ఘాసం, గంగ యొక్క జల ప్రపాతం అక్కడ ప్రదేశం, ఆ పడడం చేత చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నిరూఢ అంటే మొలకెత్తినటువంటి ఘాసం, గడ్డి పచ్చిగా పెరిగినటువంటి పచ్చిగా ఉంది. గంగా ప్రపాతం కూడా, గంగాదేవి కూడా, గంగా తెల్లనైనటువంటి. మనకు ప్రయాగలో గంగా తర్వాత యమునా సంగమం చూస్తే రెండు స్పష్టంగా మనకు విడివిడిగా రెండు ప్రవాహాలు కలిస్తే ఏర్పడతాయి. ప్రయాగలో మనకు ఇటు నుంచి యమున వస్తుంది, అటు నుంచి గంగా వస్తుంది. ఆ రెండు కలుస్తున్నప్పుడు రెండింటి యొక్క తాకిడిలో ఒక లైన్ గీత కనబడుతుంది మనకు స్పష్టంగా. ఇది యమున కొంచెం గంగా అని గుర్తించవచ్చు. ఇక్కడ కూడా గోదావరి కృష్ణ కలిసే కాడ కూడా అంతే. కృష్ణ నల్లగా వస్తాయి నీళ్లు, అంతా అందులో నుంచి నల్లమల నుండి వస్తాయి కదా నీళ్లు. గోదావరి కృష్ణ ఎక్కడ కలుస్తుంది, మనకు కాలువ తీసారు గోదావరి నుంచి వెళ్ళి కృష్ణలో చేసారు ఒకటి.
ఆహా. ఆంధ్ర ఆంధ్రలో తీసుకొచ్చి ఎక్కడ చేశారు సార్? పట్టిసీమ ఆంధ్రలో ఎన్టీ రామారావు ఏదో ఆంధ్రలో అది పట్టిసీమ కాదే, తెలుగు గంగ. గంగా అదే కలిపారు, ఒక కాలువ తీసి కలిపారు తీసుకొచ్చి. పట్టిసీమ ఒకటి పట్టారు. పట్టిసీమలో అయితే విజయవాడ ముందు ఇక్కడ ఫెర్రీ దగ్గర కలిపారు, కాలువ తీసుకొచ్చి అటు నుంచి నీళ్ళు ఇటు కలిపారు. ఇప్పుడు తీసి చూపెట్టారు రెండు. కృష్ణ ఎలా నల్లటి నీళ్లు ఉన్నాయి, గోదావరి ఎట్లా తెల్లగా. ఈ సముద్రాలు కూడా రెండు కలిసిన చోట కూడా మనకు ఇక్కడ చోట చూపించారు, తేడా కనబడుతుంది. రెండు కాలు పోయేదాకా కలిసి మీకు అటువంటి కన్యాకుమారిలో గంగా ప్రపాతాంతమైనటువంటి ప్రపాతమునందు నిరూఢమైన కాసం ఇచ్చిక బయలుదేరినటువంటి యొక్క ఆ గహ్వరానికి ప్రవేశించింది. ఎందుకొరకు? జిజ్ఞాసమాన తెలుసుకోవాలని కోరిక కలిగినట్టు. తెలుసుకోవాలని కోరిక కలిగాయి. ఏం తెలుసుకోవాలని? భావం, భావం, అభిప్రాయం, మనోగత యొక్క విషయాన్ని ఎవరి యొక్క ఆత్మానుచరస్య మహారాజా చెప్పకుండా తనను అనుసరిస్తున్నటువంటి వాని యొక్క తన అనుచరుడు అనుచర అనుసరించి చరిస్తున్నాడు, నడుస్తున్నాడు అయినటువంటి ఆయన యొక్క రాజు యొక్క భావాన్ని జిజ్ఞాసమాన తెలుసుకోవాలని కోరిక. ఈయన భక్తితో చేస్తున్నాడు, మరి మామూలుగా చేస్తున్నాడా, ఏదో చేద్దాంలే చేస్తున్నాడా, అసలు భక్తి ఉందా లేదా, లోపల ఎట్లా ఉంది, ఇంకా ఒకవేళ ఇంతవరకే సరిపోతుంది, ఎక్కువైతే నమ్మించి కాదు విడిచిపెట్టి వెళ్ళిపోతాడా, ఏదో రోజు ఏమంటే చేసాడు, ఏదో 21 రోజు అని చెప్పుకుని 21 రోజు చేశాడు. వెంబడి నడుస్తూ పోవడం పర్వాలేదు. ఒకవేళ అత్యంతమైన కష్ట పరిస్థితి వస్తే ఏం చేస్తాడు అంటే, రక్షించే బాధ్యతలో పొడిగా బాధ్యత కాకుండా ఇంకా అంతర్లీనంగా ఏదైనా సేవ రక్షణ అనేటువంటి చేస్తుంటాడా ఏమిటి అని జిజ్ఞాసమ తెలుసుకోవాలని కోరినటువంటి ఆ ముని హోమధేనువు ఇది ఎప్పుడు అన్యేద్యు అంటే మరొక రోజు, అంటే 21 అయిపోయిన తర్వాత 22వ రోజు 22వ రోజు కింద శ్లోకంలో 3 ఏళ్ళు 21 అయింది కదా కింద సార్. త్రిగుణాని సప్తవ్యతిరు త్రిగుణాని తస్య దినాని ధీరోద్ధరణోచితస్య అని నా చెప్పాను. అటువంటి ఆ తర్వాత మరొక రోజు 21 రోజు అయిపోయిన తర్వాత తెల్లవారు మళ్ళీ 22వ రోజు నాడు తన యొక్క ఆత్మాచరణ యొక్క భావాన్ని తెలుసుకోవాలని ఉద్దేశించేత ఆ ముని హోమధేను జిజ్ఞాసమాన తెలుసుకోవాలని కోరికతో ఏం చేసింది, ఏం చేయాలి అని అక్కడ సమీపంలో ఉన్న గంగా ప్రభాతం హిమాలయం పర్వత ప్రాంతంలో సంచరిస్తున్నటువంటిది. అంటే ఇవాళ తిరుగుతున్నారు అర్థం. ఒకటి వీళ్ళు హిమాలయ ప్రాంతం పర్వత ప్రాంతం తిరుగుతున్నారు. ఆయన అక్కడే వస్తున్న అక్కడే ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గహ్వరానికి వెళ్ళింది ఇంట్లో లోకంలో. దీంట్లో మనకు సంధులు ఏమున్నాయి? అన్యేద్యుః ప్లస్ ఆత్మానుచరస్య. అన్య దివసం అన్యేద్యుః అని అన్యద దివసం దివసం నుండి వచ్చింది. సవర్ణదీర్ఘ సంధి కూడా ఉంది గురుగారు. ఆత్మానుచరస్య కదా. తర్వాత గౌరీ గురోః గహ్వరం, గౌరీ గురోః విసర్గ సంధి. ద్యూహు అంటే ఆకాశం అనే అర్థం కూడా ఉందా సార్? ఒకటి జ్యోతి స్త్రియామభ్రం అనేటువంటి స్వర్గము ఆకాశం అనే అర్థం కూడా ఉంది.
ఈ యెహోవా క్రిస్టియన్ వల్ల యెహోవా యూహు నుండి వచ్చిందని అదని చెప్పిండ్రు అది. వాళ్ళు మొత్తం మన సంస్కృతం మాట్లాడేటప్పుడు ఒక పదం అన్నీ తీసుకుంటారు. వాళ్ళు తెలుగు ఇప్పుడు ఇంగ్లీష్ కాదు కదా పదం, వాళ్ళు ఇంగ్లీష్లో ఒరిజినల్ బైబిల్ ఉంది వేరే విషయం. కానీ ట్రాన్స్లేషన్కి వచ్చినప్పుడు తెలుగు వాడుతున్నా, తెలుగు సంస్కృతం వాడుతున్నారు. అంటే ఇవాళ ఒక యేసు పదాలు తప్పిస్తే మిగతా అన్ని తెలుగు పదాలే కదా. తెలుగు పదం వాడు తెలుగుదే కదా. ఆ, కానీ ఆ పదాలన్నీ కూడా ప్రేమ కావచ్చు, అది కావచ్చు, ఏదో కాదు, పశ్చాత్తాపం కావచ్చు, ఇంకేదో కాదు, అన్ని తెలుగు సంస్కృత పదాలే. మన భాషను ఆశ్రయించకపోతే లాభం లేదు. అక్కడ మతం ఏది, వాళ్ళ గ్రంథం ఏదో సంగతి విడిచిపెట్టినా అన్ని పదాలు దీని నుంచే వాడుకోవాలి. లేకపోతే నువ్వు వేరే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషే ఉండాలి. అసలు బైబిల్ సంస్కృతంలో ఉందా సార్? అనువాదం చేసిన వాళ్ళు ఉన్నారు. ఉందా? ఆహా. ప్రపంచంలో అత్యధికమైనటువంటి అనువాదం కలిగిన గ్రంథం ఏది అంటే బైబిల్. దాని తర్వాత రెండోది పంచతంత్రం, గిన్నిస్ రికార్డు. ఏమన్నది కూడా ఉం? ఏమన్నది కూడా వేమన తర్వాత కావచ్చు, వేమన తర్వాత కావచ్చు. తర్వాత ఇంకా ఇప్పుడు అలీబాబా అవి కథలు, ఇంకేవి కథలు అన్నీ ఉంటాయి. పంచతంత్రం రెండో స్థానం. ఐక్యరాజ్య సమితి ప్రాజెక్ట్ లో భాగంగా చేశారు ఏమన్నా. అందువల్ల అనేక భాషల్లో చదవండి, ఒకసారి శ్లోకం చదవండి. వాడు ఈ శ్లోకం చదివి ముగిద్దాం. మనం పాఠం వ్యాకరణ రేవి చెప్పుకుందాం 40 నిమిషాలు కలిసి. ఒక్కొక్కసారి అందరూ శ్లోకం చదవనండి. చదవండి. అన్యే ద్యురాత్మను ఆత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేను గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీకురోర్గహ్వరమావివేశ. అన్యే ద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేను గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీకురోర్గహ్వరమావివేశ. భద్రయ్య గారు. అన్యేద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేనుః గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీ గురుర్గహ్వరమావివేశ. అన్యేద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేనుః గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీ గురోర్గహ్వరమావివేశ. అరుణ గారు చదువుతారా? గురుగారు. అన్యేద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేనుః గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీ గురోర్గహ్వరమావివేశ. అన్యేద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేనుః గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీ గురోర్గహ్వరమావివేశ. క్షమించండి గురువు గారు, టైంకి రాలేకపోయాను ఈరోజు. మీరు అంటే దాంట్లో ఉన్నారాక బహుశా అప్పుడే వచ్చాను, పాటి బండారు స్టార్ట్ చేసేసారు, కనెక్ట్ అవ్వడం లేదు. అవునండి, పర్లేదు. అదే బంధువులు వచ్చారు, లోపలికి వచ్చి ఓపెన్ చేసి బుక్ తెరిచేంత టైం అయిపోయింది గురుగారు. పర్లేదమ్మా, క్షమించండి. క్షమించలేందుకు అందరికి పనులు ఉంటున్నాయి కదా. అంటే మీరు ఏం లేదు. సరేనమ్మా, అలాగే. లక్ష్మి గారు. గురువు గారు. అన్యే దురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేను గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీ గురోర్గహ్వరమావివేశ. అన్యే దురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేను గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీ గురోర్గహ్వరమావివేశ.
అన్యేద్యు అన్నప్పుడు ఆ యకారం సరిగా స్పష్టంగా దురాత్మన లాగా నాకు వినబడుతుంది. అన్యేద్యు అనేది అలాగే అలాగే అంటారు. అన్యేద్యురా ద్యు ద్యు యకారం వినిపించాలి. వినిపించడం సరిగా స్పష్టంగా. అన్యేద్యురాత్మాను ఓకే. జరస్ చంద్రకుమార్ గారు గంటెల వారు ఉన్నారా అందుబాటులో? శైలజ గారు మీరు చదువుతారా? మీకు చూడండి. చదువుతాను కొంచెం బ్యాకింగ్ వినిపిస్తుంది తర్వాత. అన్వేద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమాన మునిహో మధేను గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీ గురోర్గౌహరమావివేశ. అన్వేద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమాన మునిహో మధేను గంగా ప్రపాతాంత నిరూఢఘాసం గౌరీ గురోర్గౌహరమావివేశ. ఇది 45 నిమిషాల వరకా కార్యక్రమం? 45. 45. నేను 40 అనుకుంటున్నాను. అంటే 40 మధ్యలో గ్యాప్ వస్తుందా ఏమిటి అని అనుకున్నాను. సరే దీంట్లో చూస్తే ఇంకా టైం ఉంది 6 నిమిషాలు. సరే అయినా మనం ముగిద్దాం ఇక. కరెక్ట్ చేయలేదు ఇవాళ అక్కర్లేదు, రెండోది అక్కర్లేదు. రెండోది అక్కర్లేదు. మనం ఎందుకంటే మళ్ళీ కౌముదిగా చెప్పుకునేది మళ్ళీ పాత చేశారు. ఎందుకంటే వాళ్ళు ఏదో కొత్త పాఠం ఎందుకు కానీ పాత అనేది మళ్ళీ చదవడం చేసుకోవడం ఉంటుంది. ఎందుకని ఆపేద్దాం. మళ్ళీ రేపు అందరూ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు. స్వస్తి బుద్ధాభ్య పరిపాలయంతాం న్యాయేన బ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కట్కం వారితో పంచాంగం శ్రవణం చేస్తాను. అవునమ్మా, అంటే ఆ వార్త మాట్లాడుతున్నప్పుడు నిన్న మర్చిపోయాము. ఎవరు రాలేదు వారు. రేపు వీలైతే మాట్లాడుకుంటున్న గురుగారు. రేపు గురువారం అంటే ఆయన ముందు చెప్తూ అది తెలియదు. ఇమీడియట్లీ ఇప్పుడు పంచాంగం చెప్పుకోండి అంటే కంటే ఒక వీలైతే గుర్తు చేయండి. రేపు గుర్తు చేయండి. రేపు మార్నింగ్ నేను మెసేజ్ పెడతాను గురుగారు, మీకు ఫోన్ చేయడం కానీ చేస్తాను. దాని మనం ఆయనతో కలిసినప్పుడు మనం మాట్లాడండి. రేపు పాఠంలో గుర్తు చేస్తే టైం అప్పుడు